దేశీయంగా అభివృద్ధి చేసిన పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ఒడిశాలోని చాందీపూర్లో నిర్వహించిన ఈ ఫ్లైట్ టెస్టులో 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని వినియోగదారులు నిర్దేశించిన కనీస పరిధిలోనే అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. అంతేకాదు, ఇప్పటికే భారత సైన్యంలో సేవలందిస్తున్న ఒకే లాంచర్ నుంచి వేర్వేరు రకాల పినాకా రాకెట్లను ప్రయోగించే సామర్థ్యాన్ని కూడా డిఆర్డీఓ విజయవంతంగా నిరూపించింది. ఇది కేవలం ఒక రాకెట్ పరీక్ష కాదు, భారత్ డిఫెన్స్ రంగంలో జరుగుతున్న విప్లవానికి మరో నిదర్శనం. గత 10 ఏళ్లలో భారత రక్షణ రంగంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే దేశంగా ఎదుగుతుంది. ఈ మార్పుకు కేంద్ర బిందువుగా నిలిచింది ఆత్మనిర్భర్ భారత్ విజన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఈ లక్ష్యం ఈరోజు డిఫెన్స్ రంగంలో స్పష్టంగా కనిపిస్తుంది. దేశీయ పరిశోధన, దేశీయ తయారీ, దేశీయ టెక్నాలజీ ఇవే ఇప్పుడు భారత సైన్యానికి కొత్త బలంగా మారుతున్నాయి. ఈ విజయాల వెనుక పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న వేలాది మంది శాస్త్రవేత్తల కృషి ఉంది. డిఆర్డీఓ, భారత రక్షణ పరిశోధన సంస్థ దేశ భద్రత కోసం అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తూ ప్రపంచ స్థాయి ఆయుధాలను రూపొందిస్తుంది. అగ్ని, పృథ్వీ, ఆకాష్, బ్రహ్మోస్లోని భాగస్వామ్యం, ఆస్ట్రా క్విక్ రియాక్షన్ క్షిపణులు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు, హైపర్సోనిక్ టెక్నాలజీలు, ఇలా ప్రతి రంగంలో డిఆర్డీఓ తన సామర్థ్యాన్ని నిరూపిస్తుంది. ఇప్పుడు ఆ జాబితాలో మరో విజయాన్ని నమోదు చేసింది పినాకా LRGR. పినాకా భారత సైన్యంలో ఇప్పటికే అత్యంత కీలకమైన రాకెట్ వ్యవస్థ. ఇది సాధారణ రాకెట్ లాంచర్ కాదు, యుద్ధభూమిలో అతి తక్కువ సమయంలో భారీ స్థాయిలో ఫైర్ పవర్ అందించే శక్తివంతమైన వ్యవస్థ. ఇప్పుడు దానిని మరింత ఆధునికంగా మార్చింది డిఆర్డీఓ. కొత్త లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ లక్ష్యాన్ని కేవలం చేరుకోవడమే కాదు, అత్యంత ఖచ్చితత్వంతో తాకగలదని నిరూపించింది. ఇలాంటి సామర్థ్యం ఆధునిక యుద్ధాల్లో అత్యంత కీలకం. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘర్షణల్లో ప్రెసిషన్ స్ట్రైక్ సిస్టమ్స్కే అత్యధిక ప్రాధాన్యం ఉంది. ఒక్క రాకెట్, ఒక్క లక్ష్యం, అత్యంత ఖచ్చితత్వం, అదే ఆధునిక యుద్ధ సూత్రం. ఈ పరీక్షలో మరో విశేషం కూడా ఉంది. ఇప్పటికే భారత సైన్యంలో ఉపయోగిస్తున్న అదే లాంచర్ నుంచి వేరువేరు రకాల పినాకా రాకెట్లను ప్రయోగించగలమని డిఆర్డీఓ విజయవంతంగా ప్రదర్శించింది. దీని అర్థం కొత్త లాంచర్లు కొనాల్సిన అవసరం తగ్గుతుంది. సైన్యం వద్ద ఇప్పటికే ఉన్న వ్యవస్థలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఖర్చు తగ్గుతుంది. యుద్ధ సమయంలో స్పందన వేగంగా పెరుగుతుంది. ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ మరింత బలపడుతుంది. ఇది ఒక్క పినాకాతో ముగిసే కథ కాదు. ఈరోజు భారత్ తేజస్ యుద్ధ విమానం తయారు చేస్తుంది, అర్జున్ ట్యాంకులు తయారు చేస్తుంది, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటిగా నిలిచింది. అత్యాధునిక డ్రోన్లు, లోయిటరింగ్ మ్యునేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుద్ధ వ్యవస్థలు, స్వదేశీ రాడార్లు, స్వదేశీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీలు, ఇలా ప్రతి రంగంలో భారత్ వేగంగా ముందుకు సాగుతుంది. దీని ప్రభావం కేవలం సైన్యంపైనే కాదు, భారత ఆర్థిక వ్యవస్థపై కూడా కనిపిస్తుంది. డిఫెన్స్ ఎగుమతులు గత కొన్ని సంవత్సరాలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు విదేశాల నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలను ఇప్పుడు ప్రపంచ దేశాలే భారత్ నుంచి కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ విజన్కు లభిస్తున్న ఫలితంగా ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటి ప్రపంచ పరిస్థితులను చూస్తే ప్రతి దేశం తన సొంత రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెడుతుంది. ఎందుకంటే సంక్షోభ సమయంలో విదేశాలపై ఆధారపడడం భద్రతాపరమైన ప్రమాదాలను పెంచే అవకాశం ఉంటుంది. అందుకే స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ పరిశోధన, స్వదేశీ తయారీ ఏ దేశానికైనా వ్యూహాత్మక బలం. భారత్ కూడా అదే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఒక విజయవంతమైన పరీక్ష, ఒక కొత్త రాకెట్, ఇవి వార్తలు మాత్రమే కావచ్చు, కానీ వాటి వెనుక దాగి ఉన్నది భారత్ స్వయం సమృద్ధి సాధించే సంకల్పం. దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న డిఆర్డీఓ శాస్త్రవేత్తల కృషి, స్వదేశీ రక్షణ తయారీకి ఊతమిస్తున్న ప్రభుత్వ విధానాలు. పినాకా LRGR విజయవంతమైన పరీక్ష. భారత్ కేవలం ఆయుధాలను తయారు చేసే దేశమే కాదు, భవిష్యత్ యుద్ధ సాంకేతికతను రూపొందించే దేశంగా కూడా ఎదుగుతుందని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది.